నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ విడుదల. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. నడిమూరులో సూర్యగర్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం. ప్రతి ఇంట నెలకు 200 యూనిట్లు ఉత్పత్తికి అవకాశముందని వెల్లడి. విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ. కాకినాడ సీపోర్ట్ సెజెస్ షేర్ల బదలాయింపుపై ప్రశ్నల వర్షం. రాష్ట్రంలో జనవరి 1 నాటికి మొత్తం ఓటర్లు 4,14,00,000. కొత్త జాబితా విడుదల చేసిన సీఓ వివేక్ యాదవ్. చెర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్య. కర్ణాటకలో 2, గుజరాత్లో 1 హెచ్ఎంపీవీ కేసులు నమోదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మందుపాత్ర పేల్చిన నక్సలైట్లు. 8 మంది జవాన్లు సహా 9 మంది మృతి. కుప్పాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆయన థర్డ్ వర్సిటీలో స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కాడా అథారిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుప్పం ప్రజలు, అధికారుల మధ్య స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. నిర్దిష్టమైన ఆలోచనలతో విజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించామన్నారు. కుప్పం నుంచే ప్రయోగాత్మకంగా P4 విధానం అమలు చేస్తామని సీఎం తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. ఈ రోజు కుప్పానికి ఇచ్చింది విజన్ 2029. 2029కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏదో 29లో మీకు చెప్పడం కాదు. 29 నుంచి సంవత్సరం వారిగా 25లో ఏం జరుగుతుంది, 26లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి, ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని ఒడిసిపడతామన్నారు. నదులు అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. జూన్లోగా హంద్రీనీవా నీళ్లను పాలారు వాగులో పారిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నీటిని సైతం కుప్పం వరకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో హంద్రీనీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం. నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి హంద్రీనీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది. డిపిఆర్ అవుతోంది. వీలైనంత తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. 3 రోజుల పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటించనున్న సీఎం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
కుప్పం నియోజకవర్గాన్ని సౌర విద్యుత్కు కేంద్రంగా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటిపైన సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. నడిమూరులో ప్రధాని సూర్యఘర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంట్ మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంట్ రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. మీ సైకిళ్లు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. రాజకీయాలకు విద్యా వ్యవస్థను దూరంగా పెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో మంత్రి లోకేష్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉండిలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు గైడ్లు అందిస్తామన్నారు. అక్కడి నుంచి కాళ్ల మండలం పెదమిరం చేరుకున్న లోకేష్ ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు సహకారంతో ఏర్పాటు చేసిన రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్నామిరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా సేవలను గుర్తు చేసుకున్నారు. మనందరూ తెలుసు, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. కూటమి నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇదే విధంగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. లోకేష్ గారికి చెప్తా ఉన్నా, సార్ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులే వేల జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి గారు, మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది. ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా. రతన్ టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. సో రతన్ టాటా గారి స్ఫూర్తితో ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు ఆ ఊర్లకి, నా ఉండి నియోజకవర్గం గురించి కాదు సార్, ఆ ప్రాంతాల వాళ్ళకి అభివృద్ధి చేయడంలో
ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కాకినాడ సీపోర్టు వ్యవహారంలో తనపై ఫిర్యాదు చేసిన కేవీరావు ఎవరో కూడా తనకు తెలియదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తానెప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదన్నారు. ఇదే విషయాన్ని ఈడీ అధికారులు తెలిపినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. కాకినాడ సీపోర్టు సెస్కు సంబంధించిన షేర్ల బదలాయింపుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లో సుదీర్ఘంగా 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో గతంలో విక్రాంత్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. కాకినాడ సీపోర్ట్స్ కేసు విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నా దగ్గర మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరిగింది. కేవీరావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీరావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు, నాకు తెలియదు. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో రిమాండ్లో ఉన్న నిందితులను ఒకరోజు పోలీసు కస్టడీకి ఇస్తూ మచిలీపట్నం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో A2 మానస్ తేజ్, A3 కోటిరెడ్డి, A4 మంగారావు, A5 ఆంజనేయులకు కోర్టు ఇటీవలే 12 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో A3గా ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోటిరెడ్డిని మినహాయించి A2, A4, A5లను పోలీసులు మంగళవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రిమాండ్లో ఉన్న నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఒకరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని విచారించాలని ఆదేశించారు. A1గా ఉన్న పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో A6గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రాష్ట్రంలో 2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ విడుదల చేశారు. ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,81,814 మందిగా నమోదు కాగా పురుష ఓటర్లు 2,02,88,543గా నమోదయ్యారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 66,690 ఉన్నట్లు వివేక్ యాదవ్ ప్రకటించారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,400 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,397కు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ స్టేషన్ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్న ప్రధాని చర్లపల్లి టెర్మినల్కు RRR అనుసంధానించాలని సూచించారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ స్టేషన్ ను నిర్మించారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था. आज तेलंगाना जनता को ये चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं. 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं. उसमें से 170 किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी बुलवाए. बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था, आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाले.
దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. కేంద్రం చర్యలతో మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందన్నారు. आज भारत रेल लाइनों के 100% इलेक्ट्रिफिकेशन के करीब है। आज मुझे तेलंगाना के चर्लपल्ली न्यू टर्मिनल स्टेशन के उद्घाटन का भी अवसर मिला है। इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी। स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं। ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा। सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा. చెర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హై క్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ సౌకర్యాలున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్ తో అద్భుతమైన ఎలివేషన్ రూపొందించారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మొత్తం 9 ప్లాట్ఫామ్లుండగా వాటిలో 2 MMTS కు కేటాయించారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ, కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చెర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందినగర్లోని నివాసం నుంచి న్యాయవాదులతో కలిసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులను అనుమతించబోమని ఒక్కరే రావాలని పోలీసులు చెప్పగా కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. న్యాయవాదులను సైతం అనుమతించాల్సిందేనని వాదించారు. చట్ట ప్రకారం తనకున్న హక్కులను వినియోగించుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందన లేకపోవడంతో తన వివరణను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. కేసుకు సంబంధించి హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉందని, తీర్పు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలని ఏసీబీని కోరారు. అయితే కేటీఆర్కు మరోమారు ఏసీబీ నోటీసులు ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులు గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది, ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు. నువ్వు మాట తప్పింది తెలుసు. 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరేందుకు కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి, బదనాం చేసే ప్రయత్నం చేసి, ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళా మాకట్లా జరగకూడదు అనేది నా తాపత్రయం. చైనాలో భయాందోళనలు రేపుతున్న హ్యూమన్ మెటా న్యూమోనియా HMPV వైరస్ కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించారు. బెంగళూరులోని 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో మరో చిన్నారికి వైరస్ నిర్ధారణ జరగ్గా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. సాధారణ శ్వాస సంబంధ వైరస్ పాథోజన్లను విశ్లేషిస్తున్న సమయంలో భారత వైద్య పరిశోధన మండలి ICMR ఈ వైరస్ను చిన్నారులు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో బ్రోంకోపున్యూమోనియాతో బాధపడ్డ 3 నెలల శిశువుకు HMPV ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆ పాపను డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలిపింది. అదే ఆసుపత్రిలో వైరస్ సోకిన మరో 8 నెలల శిశువు ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొంది. అయితే ఆ శిశువుల కుటుంబాలు ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా HMPV ఇప్పటికే మనుగడలో ఉందని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అందజేస్తోందని వివరించింది. HMPV కొత్తది కానందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చైనాలో వ్యాప్తి చెందే వేరియంట్ వేరేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వైరస్ చనిపోతుందన్నారు. ప్రజలు చేతులు కడుక్కోవడం, ఒకరికొకరు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
హెచ్ఎంపీవీ లక్షణాలు ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. తీవ్రత ఎక్కువైతే బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన CDC ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. దేశంలోని హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి కలకలం రేపిన నేపథ్యంలో రాష్ట్రంలో అలాంటి కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 ICMR, 9 VDRL ల్యాబ్లను సన్నద్ధం చేయాల్సిందిగా మంత్రి సూచించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావలసిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై విధి విధానాలను రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు మందుపాత్ర పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డు దళానికి చెందిన 8 మంది జవాన్లు సహా ఒక స్థానిక డ్రైవర్ మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. ఈ ఘటనలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. పోలీసు వాహనం తుక్కుతుక్కైంది. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి తిరిగి వెళుతుండగా దారిలో కాపు కాసిన నక్సలైట్లు ఐఈడీని పేల్చారు. కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. శనివారం అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 5 నక్సలైట్లు చనిపోయారు. అందుకు ప్రతీకారంగానే నక్సలైట్లు ఈ దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మావోయిస్టులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. विगत 2-3 दिनों से जिला बीजापुर, नारायणपुर, दंतेवाड़ा के सीमावर्ती इलाके में सुरक्षा बल द्वारा अभियान संचालित की जा रही थी. इस अभियान में टोटल अब तक 5 माओवादियों की डेड बॉडी रिकवर की गई थी. हमारे एक जवान मुठभेड़ में उनका शहादत भी हुआ. तत्पश्चात अभियान के बाद सर्चिंग को पूर्ण करके सुरक्षा बल द्वारा वापस बेस कैंप आ रहे थे. इस दौरान जिला बीजापुर की बेदरे एवं कुट्टू के बीच में अम्बेली के पास माओवादी द्वारा लाए गए एक आईडी ब्लास्ट की चपेट में आने से हमारा एक वाहन आईडी के चपेट में आ गई थी. उसमें सवार हमारा 8 DRG दंतेवाड़ा के जवान का शहादत होगी, तो उसके एक ड्राइवर का भी शहादत होगी. మూడో త్రైమాసికం ఫలితాలపై ఆందోళనలు సహా హెచ్ఎంపీ వైరస్ భయాల మధ్య మదుపరులు అన్ని రంగాలకు చెందిన వాటాలు అమ్మేందుకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 720 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1258 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 79,282 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచే హెచ్చుతగ్గులకు గురైంది. ఈ క్రమంలో 79,533 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైంది. అన్ని రంగాల వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా క్రమంగా తగ్గిన సూచీ ఒక దశలో 77,782 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 77,965 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 389 పాయింట్లు క్షీణించి 23,616 పాయింట్ల వద్ద ముగిసింది.